రాహుల్ గాంధీని చచ్చిపో అంటున్న రేవంత్ రెడ్డి ఇట్లెందుకు అన్నాడు అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా ఇప్పుడు రోడ్ల మీదనే ఉన్నారు. డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, గ్రూప్ 1లో 1:100 పిలవాలని, 46 జీవో రద్దు చేయాలని మొత్తం ఎక్కడికక్కడ నిరుద్యోగులు మొత్తం తెలంగాణ రోడ్ల మీద నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. గట్టిగానే పోరాటం చేస్తున్నారు. అయితే వాళ్ళకి మద్దతు తెలిపినందుకు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినందుకు హరీష్ రావుని, కేటీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, మీరిద్దరూ పోయి దీక్షలు చేయండి, దీక్షలు చేసి మీరు చచ్చిపోండి, మీరు చచ్చిపోతే పీడ పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 24 లక్షల మంది విద్యార్థుల జీవితం ఆగమైపోయింది. అయితే ఆ నీట్ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులకు బాసటగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. అయితే మరి రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఈ నిరుద్యోగులకైనా విద్యార్థులకైనా సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి? దీక్ష చేసి చచ్చిపోవాలి. వాళ్ళు చచ్చిపోతే పీడ పోతుంది అన్నట్టు. ఇక్కడ కేటీఆర్, హరీష్ రావుల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ అయితే, అదే సేమ్ ఫార్ములా రాహుల్ గాంధీ విషయంలో కూడా అప్లై చేయాల్సి వస్తుంది కదా. ఇక్కడొకటి అక్కడొకటి ఉండదు కదా, అంతే కదా. ఇక ఈయననే చెప్పాలి తెలంగాణలోకి ఉద్యమం ఎట్లయ్యానో. ఉద్యమం ఏనాడు ఒక్కరోజు ఉద్యమంలో ఉన్నోడు కాదు, జై తెలంగాణ అన్నోడు కాదు, ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని వచ్చినాడు. ఈయన తెలంగాణలకు ఉద్యమం ఎట్లయ్యానో వీళ్ళకి చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. దరిద్రం కాకపోతే ఏంది మరి? తెచ్చిపెట్టుకున్న దరిద్రం ఎగిరెగిరిది అంతది అనే విషయం ఇప్పుడిప్పుడే నిరుద్యోగులకు అర్థమవుతున్నది.